సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్బీఐ బ్యాంక్ లోని 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అక్కడ ఫైర్ సిబ్బంది ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇవి. ఎస్బీఐ బ్యాంక్ లోని 5వ అంతస్తులో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇక ఘటనా స్థలం దగ్గర నుంచి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. లైవ్ లో రవి, ఓవర్ టు యు. నల్లి ప్యాట్నీ సెంటర్లో ఉన్నటువంటి ఎస్బీఐ అడ్మినిస్ట్రేటివ్ మెయిన్ బిల్డింగ్ ఇది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్లో 5th ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. మొత్తం ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా తగలబడిపోయింది. అయితే ఈరోజు సండే కావడం, హాలిడే కావడంతో ఉద్యోగులు ఎవరు కానీ లేకపోతే ఇతరత్ర సిబ్బంది కానీ ఎవరూ లేరు. మూసి ఉన్నటువంటి కార్యాలయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే ప్రాథమిక అంచనా షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండొచ్చు అని చెప్పి అనుమానిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎలాంటి వర్కింగ్ అవర్స్ టైం కూడా కాదు. ఈవెన్ అన్నీ ఆఫ్ చేసి ఉంటాయి. ఈవెన్ సిబ్బంది కూడా ఎవరు లేరు కాబట్టి షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉంటుందని ప్రస్తుతానికి ప్రాథమికంగా అంచనా మాత్రమే. ప్రస్తుతం చూడవచ్చు ఫైర్ ఫైటర్స్ ఆల్మోస్ట్ 5th ఫ్లోర్ దాకా రీచ్ అయిపోయారు. అక్కడ నుంచి వాటర్ను స్ప్రే చేస్తూ ఉన్నారు. మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కానీ లోపల ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ తగలబడిపోయి ఉండడం, ఎప్పుడైతే వాటర్ను స్ప్రే చేస్తూ ఉన్నారో ఆ టైంలో మాత్రమే మంటలు ఆగుతున్నట్టు అనిపించినా కూడా ఎప్పుడైతే వాటర్ స్ప్రే చేయడం ఆపేశారో మళ్ళీ ఆ పేపర్స్ అన్నీ కూడా తగలబడుతూ ఉన్నాయి. ఇంకా లోపల దాకా అంటే 5th ఫ్లోర్ బయట నుంచి మాత్రమే మంటలను అదుపులోకి తేయగలుగుతున్నారు. కానీ సెంటర్ పార్ట్లో ఉన్నటువంటి లోపల దాకా ఫైర్ ఫైటర్స్ రీచ్ అయిపోతే 5th ఫ్లోర్ లోపల పూర్తి భాగాన్ని కనుక వాళ్ళు వెళ్ళినట్లయితే అక్కడ మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ 70% వరకు కూడా కంట్రోల్ అయిపోయి మనం ఈవెన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాం. అగ్ని ప్రమాదం చెలరేగినటువంటి టైంలో ఏ స్థాయిలో ఉందో, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో. ల్యాడర్ ద్వారా ఆల్మోస్ట్ 5th ఫ్లోర్ దాకా రీచ్ అయినటువంటి ఫైర్ ఫైటర్స్ అక్కడ ఉన్నటువంటి మంటలను అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీయగలిగారు. కానీ లోపల ఉన్నటువంటి టేబుల్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఫర్నిచర్ పూర్తిగా తగలబడిపోయి ఉన్నాయి కాబట్టి ఆ టైంలో ఆ ఫర్నిచర్కు ఉన్నటువంటి మంటలు మరోసారి చెలరేగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే వాటర్ స్ప్రే చేయడం ఆపివేస్తున్నారో మరోసారి కూడా మంటలు చెలరేగుతున్నాయి. ఈవెన్ బిల్డింగ్ లోపల దాకా వెళ్ళడానికి వేరే మార్గం కూడా లేకుండా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఎస్బీఐ అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి కీస్ను సిబ్బంది ద్వారా ఇక్కడికి పంపించారు. కింద ఉన్నటువంటి కీస్ అన్నిటిని ఓపెన్ చేసి లిఫ్ట్ ద్వారా ఆల్మోస్ట్ 4th ఫ్లోర్ వరకు రీచ్ అవ్వగలుగుతున్నారు. అయితే 5th ఫ్లోర్లో పూర్తి స్థాయిలో మంటలు ఉండడంతో 5th ఫ్లోర్ లోపల దాకా ఫైర్ ఫైటర్స్ అయితే వెళ్ళలేకపోతున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఆ విండోస్ వద్ద నుంచి వాటర్ స్ప్రే చేస్తున్నారు. మంటలను అయితే అదుపులోకి తేగలిగామని చెప్తున్నారు. కానీ లోపల దాకా 5th ఫ్లోర్ వరకు రీచ్ అయ్యి ఇన్సైడ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మంటలు ఇంకేమైనా ఉన్నాయనేది మాత్రం ఫైర్ ఫైటర్స్ చూస్తున్నారు. ప్రస్తుతానికి 5 ఫైర్ ఇంజన్లతో మంటలు నడుపుతున్నారు. కంప్లీట్గా ఈ బిల్డింగ్కి సెట్ బ్యాక్ ఏరియా కూడా ఉంది కాబట్టి చాలా ఈజీ అయింది. ఈవెన్ ఫైర్ ఇంజన్స్ వెంటనే లోపల దాకా రాగలిగాయి. చుట్టూ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా ద్వారా ఫైర్ ఫైటర్స్ 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసు అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇన్ కేస్ ఇదే వర్కింగ్ డేస్లో అంటే ఏదైనా ఈరోజు సండే కాకుండా ఇంకేదైనా వర్కింగ్ డేస్లో కనుక జరిగి ఉంటే ఎంప్లాయీస్ సిబ్బంది ఆల్మోస్ట్ నైట్ 10 వరకు ఉంటారని చెప్తున్నారు. సో సెకండ్ షిఫ్ట్ ఉద్యోగులు కూడా ఉంటారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ 5th ఫ్లోర్లో ఉన్నటువంటి వాటిలో లోన్ సెక్షన్కు సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా లోన్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయని చెప్తున్నారు. సో అవన్నీ పూర్తిగా తగలబడిపోయి ఉంటాయని అయితే ఎస్బీఐ అధికారులు చెప్తున్నారు. కానీ ప్రతి డాక్యుమెంట్ను కూడా తాము ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ చేస్తాం కాబట్టి లోపల ఎలాంటి ఫైల్స్ తగలబడిపోయి ఉన్నాయి, లేకపోతే అందులో పూర్తిగా డిజిటలైజేషన్ చేసినటువంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఇంకేమైనా తగలబడిపోయా అనేది లోపల దాకా రీచ్ అయిపోతేనే చెప్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ బిల్డింగ్ను మెయింటైన్ చేస్తున్నట్టు అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ఆ లోన్ 5th ఫ్లోర్కి సంబంధించినటువంటి లోన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా చేరుకున్నారు. సో ప్రస్తుతానికైతే మంటలను అదుపులోకి తేగలిగారు. ఈవెన్ 5 ఫైర్ ఇంజన్లతో చుట్టూ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా ద్వారా కూడా మంటలను అదుపులోకి తెస్తున్నారు. కానీ ఎస్బీఐ అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం లోపల ఎలాంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, పూర్తిగా తగలబడిపోయి ఉన్నాయా లేదా, లేకపోతే ఆ మంటలు కింది ఫ్లోర్కి ఏమైనా 4th ఫ్లోర్కి వ్యాపించాయా అనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులు చేరుకున్న తర్వాత సిబ్బందిని వెంటనే పంపించిన తర్వాత ఎప్పుడైతే ఈ బిల్డింగ్ కీస్ ఓపెన్ చేశారో అప్పుడు మాత్రం ఫైర్ ఫైటర్స్ ఈజీగా 4th ఫ్లోర్ వరకు రీచ్ అవ్వగలిగారు. ఇన్ కేసు అక్కడి నుంచి వాళ్ళు 5th ఉన్నటువంటి మంటలను పూర్తిగా ఆర్పివేస్తేనే తెలుస్తుంది అక్కడ ఎలాంటి డాక్యుమెంట్స్ తగలబడిపోయాయని. ప్రస్తుతానికైతే ప్రమాదం జరిగినటువంటి అరగంటలోపే మంటలను పూర్తిగా అదుపులోకి అయితే తేయగలిగారు. నల్లి, అసలు మంటలు వ్యాపించడానికి కారణాలు ఏంటి? అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమని చెప్తున్నారు? అలాగే కేవలం 5వ ఫ్లోర్ వరకు మాత్రమే పరిమితమయ్యాయా, లేకపోతే ఇతర ఫ్లోర్లకు కూడా వ్యాపించాయా?
అంటే వర్కింగ్ అవర్స్లో కనుక ఈ ప్రమాదం జరిగి ఉంటే ఇంకేదైనా రీజన్గా భావించేవారుగా ఫైర్ అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం కూడా కంప్లీట్ మూసి ఉన్నటువంటి బిల్డింగ్లో జరిగింది కాబట్టి ఏదైనా షార్ట్ సర్క్యూటే జరిగి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. వర్కింగ్ అవర్స్లో జరిగి ఉంటే ఏదైనా సిబ్బంది నిర్లక్ష్యమా, లేకపోతే ఇంకేదైనా వెలిగించడానికి వెళ్ళి అలా పడిపోవడమా, లేకపోతే లాస్ట్ టైం మనం నిమ్స్ హాస్పిటల్లో కూడా చూసాం, కొన్ని క్రాకర్స్ పెట్టిన టైంలోనే ఒక వ్యక్తి సిగరెట్ను కాల్చి అక్కడ పడేయడం ద్వారా మంటలు చెలరేగడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో మంటలు వ్యాపించడం. కానీ ఇది కంప్లీట్గా క్లోజ్డ్ బిల్డింగ్, ఎలాంటి సిబ్బంది కానీ కనీసం ఇక్కడ ఉండేటటువంటి చిన్న తరహా ఉద్యోగులు కూడా ఇందులో లేరు, మూసి ఉన్నటువంటి బిల్డింగ్ కాబట్టి ప్రస్తుతానికి ప్రాథమిక అంచనా ప్రకారం లోపల ఏదైనా చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఎందుకంటే పవర్ సప్లై కూడా పూర్తిగా నిలిపివేసి ఉంటుంది. కానీ ఏవైతే మెయిన్ స్విచ్ బోర్డ్స్ లాంటివి లేకపోతే పవర్ సప్లై వచ్చేటటువంటి భాగం ఉంటుందో అక్కడి నుంచి జనరేట్ అయ్యి ఉండొచ్చు అని మాత్రమే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎప్పుడైతే 5th ఫ్లోర్లో మంటలు పూర్తిగా ఆగిపోయిన తర్వాత అక్కడికి పోలీసు అధికారులు కానీ లేకపోతే ఈవెన్ ఫైర్ సిబ్బంది, ఫైర్ అధికారులు చేరుకుంటే అక్కడ లభించినటువంటి ఆధారాలతో ఎందుకు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు అనేది తెలియాల్సి ఉంది. ఫైర్ కి సంబంధించి 70% వరకు పూర్తిగా అదుపులోకి వచ్చినట్టుగా చెప్తున్నారు. పూర్తిగా అదుపులోకి రావడానికి మంటలంతా కూడా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది రవి? అదుపులోకి కూడా వచ్చాయి నల్లి మంటలైతే ఇప్పుడు ప్రస్తుతానికి 5 ఫైర్ ఇంజన్లు ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అయితే ఫైర్ అధికారులు చెప్తున్నారు. కానీ లోపల ఇంకేదైనా కింది ఫ్లోర్కి ఏమైనా వ్యాపించాయనేది కూడా చూస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ సిబ్బంది వచ్చి ఓపెన్ చేసిన తర్వాత 4th ఫ్లోర్ వరకు కూడా ఫైర్ ఫైటర్స్ రీచ్ అయ్యారు కాబట్టి 4th ఫ్లోర్కి కూడా ఏమైనా వ్యాపించాయా, లేకపోతే 5th ఫ్లోర్లో ఉన్నటువంటి భాగం పూర్తిగా ఏమైనా తగలబడిపోయిందా, లేకపోతే కొద్ది భాగం మనకు కనిపిస్తున్నటువంటి ఫ్రంట్ వైపు మాత్రం ఏమైనా తగలబడ్డాయి అనేది మాత్రం లోపలికి ఫైర్ సిబ్బంది వెళ్ళిన తర్వాతనే తెలిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆ పైన ఏదైతే ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి ప్రకారం లోపల మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని చెప్తున్నారు. ఈవెన్ వాటర్ స్ప్రే చేయడం కూడా ఆపివేశారు. చుట్టూ సెట్ బ్యాక్ ఏరియా ఉండడము ప్లస్ పాయింట్గా మారింది బిల్డింగ్కి. ఈజీగా ఫైర్ ఇంజన్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భాగంలో ఒక ఫైర్ ఇంజన్, అదేవిధంగా బ్యాక్ సైడ్ ఇంకో 2 ఫైర్ ఇంజన్లతో ఫైర్ ఫైటర్స్ శ్రమిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ పూర్తిగా మంటలు అయితే అదుపులోకి వచ్చాయని చెప్తున్నారు. లోపల ఇంకేమైనా మళ్ళీ ఫైర్ జనరేట్ చేసేవి ఏమైనా ఉంటే మాత్రం వాటిని కంట్రోల్ చేస్తారు ఫైర్ సిబ్బంది.